పిఆర్టీయూ క్యాలెండర్ను ఈరోజు జీవన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పిఆర్టీయూ సంఘ పక్షాన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరి జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా పిఆర్టీయూ సంఘం వెన్నంటే ఉంది. మరి దీన్ని గమనిస్తూ మా ఉపాధ్యాయుల సమస్యలు ఏవి కూడా ఇబ్బందులు కాకుండా అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ మరి నూతన సంవత్సరం సందర్భంగా కూడా అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 25 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ శాసన మండలి సభ్యులకు పిఆర్టీయూ జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నెల జీతాలు ఫస్ట్కే రావడం శుభ పరిమాణం. అదేవిధంగా 25,000 మందికి పదోన్నతులు ఇప్పించడం కొత్త ప్రభుత్వ ఘనత. అంతేకాకుండా నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నీ ఇప్పటివరకు సాల్వ్ అయింది. 317 జీవో గురించి మీరు శాసన మండలిలో చాలాసార్లు బాధిత ఉపాధ్యాయుల తరఫున శాసన మండలిలో మాట్లాడడం, మా తరఫున మీ అందరికీ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ప్రాబ్లం త్వరలోనే ఏదో రకంగా పరిష్కారం అవుతుందని, మిగతా విషయాలు కూడా ఉపాధ్యాయుల సమస్యలపై శాసన మండలిలో చాలాసార్లు మీరు ప్రస్తావించడం మా అందరికీ ఎంతో ఆనందదగ్గ విషయం. మీరు సమస్యలపై ముందుండి మా పెద్ద సంఘం వెంబడ ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడైనటువంటి అమరేందర్ రెడ్డి గారు, అట్లాగే రాష్ట్ర నాయకులు ఆనందరావు గారు, ఉపాధ్యాయ సోదరులు మిత్రులు బండశంకర్ గారు, వాస్తవంగా వల్ల సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఉపాధ్యాయులు అని చెప్పక తప్పదండి. ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్యా సదుపాయాల కల్పనలో వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యతగా ఎంచి నిరుపేద వర్గాల కుటుంబాలకు అండగా నిలిచి విద్యా బోధన పట్ల దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా ఈ ప్రాథమిక హక్కులో భాగమైనటువంటి ఒక విద్య దృష్టి ఉంచుకొని ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా వీళ్ళ విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టిన అంశం మనకు తెలియదు కాదు. సరే, ఏదైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం ఆశించిన మేరకు ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించలేకపోవడంతో కొంత మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయామని చెప్పక తప్పదంటున్నాం. ఏదైనప్పటికీ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఏదైతే కొంత నిర్లక్ష్యం చేసినటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలల విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కావాల్సినటువంటి ఒక తరగతి గదుల కానివ్వండి, వాష్రూమ్సే కానివ్వండి, విద్యుత్ సౌకర్యమే కానివ్వండి, ఇవన్నిటికీ అమ్మ ఆదర్శ పాఠశాలలతోని కొంత మేరకు మరి సమస్యను పరిష్కరింపజేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా బోధన కావాల్సినటువంటి ఒక ఉపాధ్యాయులకు ప్రధానంగా వారిలో ఉండేటువంటి ఒక అర్హత కలిగి ఉండి కూడా గత దశాబ్ద కాలంకి వెళ్ళి పదోన్నతుల పట్ల మరి దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరిగింది. ఈ పదోన్నతుల ప్రక్రియను ఇవాళ వారి అర్హతకు అనుగుణంగా కల్పించడంతో పాటుగా ఉపాధ్యాయ నియామకాలు కూడా 11,000 మంది ఉపాధ్యాయ నియామకాలు కూడా చేయడం జరిగింది. కేవలం ఈ సంవత్సరం చేసిన నియామకాలే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఎట్లెట్లా మనకు ఖాళీలు ఏర్పడితే ఆ ఖాళీలను భర్తీ చేసుకోవడానికి డిఎస్సి ప్రక్రియ ప్రతి సంవత్సరం నిరూపజేయబడే విధంగా ఇప్పుడు టెట్ కూడా మనం గమనిస్తున్నాం. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ వాస్తవంగా సంవత్సరానికి 2 పర్యాలు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిరూపించబడాలి. గతంలో ఏది ఇస్తుందో దాని పట్ల కూడా అంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. టెట్ నిర్వహణ బహుశా ఈ రోజుకెళ్ళి జరుగుతుందని చెప్పి అనుకుంటా. ఈ సర్వీస్ ప్రక్రియకు సంబంధించి ఇప్పుడు పిఆర్సీ ఏదైతుందో బహుశా నేను అనుకుంటా త్వరలోనే పిఆర్సీ నివేదిక రావటము, ఆ నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతుందో ఇలా ఉద్యోగస్తులు ఉపాధులకు కావాల్సినటువంటి ఒక వేతన భత్యాల సవరణకి కూడా చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను. నేను డిఏలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం బహుశా 2 ఇచ్చింది అనుకుంటా, ఒకటి ఇచ్చింది. బహుశా ఐ థింక్ దే విల్ టేక్ ఈ మంత్లో తీసుకుని అది మరికొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది. అట్లాగే ఇప్పుడు మీరు పేర్కొంటే ఈ 317 జీవో వాస్తవంగా అది కేవలం స్పౌజ్ కేసెస్కే పరిమితం కాకుండా ఈ జోనల్ సిస్టంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా
4 జోన్లు చేయడం జరిగింది. అటు బాసరే కానీ, ఇక్కడ సిరిసిల్ల రాజన్న కానీ, కాళేశ్వరం కానీ, కొత్తమీర భద్రాద్రి కానీ ఇట్లా కావడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నూతన జిల్లాల ఏర్పాటు కంటే ముందు ఏదైతే బోధన చేయడం జరిగిందో, నియామకం పొందడం జరిగిందో, భవిష్యత్తులో నియామకం పొందే అవకాశం ఏర్పడుతుందో అందులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీనియర్స్ అందరూ సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైపు మొగ్గు చూపుతారు. దిస్ ఎవ్రీవేర్, నాట్ ఓన్లీ కరీంనగర్, ఎక్కడైనా ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఉండేటువంటి సౌకర్యాలను దృష్టి పెట్టుకొని అందరూ కూడా ఆ ఉమ్మడి జిల్లా కేంద్రానికి ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం వస్తుంది. జూనియర్స్ అందరూ ఏదైతుందో నూతనంగా ఏర్పడే జిల్లాలకు వస్తాయి. ఇప్పుడు జగిత్యాల కానీ, పెద్దపల్లి కానీ, సిరిసిల్ల కానీ ఇవన్నీ ఏదైతుందో జూనియర్స్ అందరూ ఇక్కడికి వస్తారు. దీంతో ఏమవుతుంది, రిటైర్మెంట్ రేపు ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఆప్షన్ పొందిన వాళ్ళు తొందర రిటైర్ అయిపోతారు. అక్కడ ఉద్యోగాల క్రియేషన్ అనేది మనకు ఎక్కువగా లభిస్తుంది, ఇమీడియట్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేవరకు ఏదైతుందో ఇక్కడ జూనియర్స్ వస్తారు కాబట్టి వీళ్ళు పదవి విరమణ పొందడానికి జాప్యమైంది. దాంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన పట్ల కొంత జాప్యమైన అవకాశం ఉన్నది. అంటే వాస్తవంగా ఇది గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా సూచన చేయడం జరిగింది. అంటే మొన్న కూడా నేను శాసన మండలి వీధి కూడా సూచించాను. నేను కేవలం మీరు స్పౌస్ కేసులుగా పరిమితం కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపెడితే బాగుంటుంది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కెన్ బి మాడిఫైడ్, ఇట్స్ నాట్ బిగ్ థింగ్. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను తగు విధంగా మనం మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్తో ఏదైతుందో సమావేశం ఏర్పాటు చేయాలి. ఉద్యోగ సంఘాలే కానీ, ఉపాధ్యాయ సంఘాలే కానీ, నిరుద్యోగ యువతే కానీ, విద్యార్థులు మొత్తం సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటే బాగుంటుందని ఒక సలహా సూచనతో ముందు పోయేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పండి. ఈ పాత ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే 10 జోన్స్ అయితే, అట్ట ఇటు మల్టీ జోన్ తీసుకుంటే బాగుంటుంది. కేక 6-4 తీసుకుంటే అయిపోతుంది. అట్లా ఇంకో ప్రధాన సమస్య ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కూడా ఇది 2 ఉన్నాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్రాలు కూడా ఏదైతుందో కేంద్రం నిర్ణయాన్ని సాకు చేసుకొని మరి సిపిఎస్ వైపు మొగ్గు చూపడంతో నూతనంగా నియామకం పొందేటువంటి ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులే కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరే కానీ కొంత అసంతృప్తి నెలకొంటుందని చెప్పక తప్పదు. ఇందులో ఇప్పుడు మనకు తక్షణమే ప్రభుత్వం ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా సమస్య పరిష్కారం చేసే అవకాశం ఉన్నది. 2004 కంటే ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ జారీ చేయబడి రిక్రూట్మెంట్ 2004 తదుపరి పొందినాక ఏదైతుందో వారు ఏదైతుందో ఇప్పుడు సిపిఎస్ కిందకి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దానికి మాడిఫైడ్ జీవో ఇచ్చింది. ఈ 2004 కంటే ముందు, సెప్టెంబర్ 2004 కంటే ముందు నోటిఫికేషన్ జారీ చేయబడి తదుపరిగిన మీరు నియామకాలు చేరినట్టయితే ఆప్షన్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఓపీఎస్ పోతే ఓపీఎస్, సిపిఎస్ చెప్పారు. కొన్ని రాష్ట్రాలు దాన్ని అమలు చేసారు. దీని కూడా నేను శాసన మండలిలో ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళాను. ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణరావు కూడా ఏదైతే ఉందో ఈ 2004 కంటే ముందు నోటిఫికేషన్ జారీ చేయబడి తదుపరి నియామకం పొందిన వారికి ఓపీఎస్ కల్పింపు చేయడంలో పెద్ద సమస్య ఏమి ఉండదు. దట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్. ఆర్థికంగా ప్రభుత్వంపై కూడా భారం పడే అవకాశం లేదు. ప్రభుత్వానికి ఒక విధంగా ఆర్థిక వెసులుబాటు కూడా లభిస్తుందని చెప్పి పేర్కొన్నారు. వాళ్ళు తదుపరి నియామకం పొందిన వారికి మనకు అవకాశం వస్తుందని చెప్పండి. ఇలా భవిష్యత్తులో కూడా మరి ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాల బలోపేతం ప్రజాప్రతినిధిగా మనందరి బాధ్యత అని చెప్పంటారు. ఇప్పుడు బోధకులుగా మీపై ఎంత బాధ్యత ఉంటుందో ఒక ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్ర పౌరుడిగా మాపై కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పంటారు. మౌలిక సదుపాయాల కల్పన కొరకు ఏది ఇస్తుందో నేను ఎప్పటికీ తగు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అంటున్నా. నాకుండే కాన్సెప్ట్తోని ఉదాహరణ తీసుకుంటే జగిత్యాల పట్టణము బహుశా నేను అనుకుంటా మొత్తం రాష్ట్రంలో కూడా ఒక పట్టణం సాధారణంగా గ్రామాలలో ఉన్న భవన నిర్మాణాలకు స్థలము అందుబాటులో వస్తుంది. మీ ప్రభుత్వ స్థలాలే కానీ లేక గ్రామస్తులు సమీకరించి నిర్మాణం కలిసి స్థలాన్ని అందుబాటులో తేవడమే కానీ టౌన్స్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లం. కానీ నేను ఐ కెన్ సే ఒక్క జగిత్యాల పట్టణంలోనే 100% ప్రభుత్వ పాఠశాలల్లో సొంత భవనాలు నిర్మింపబడుతుంది. ఇది ఓన్లీ జగిత్యాల టౌన్. అంటే ఒక బ్రాడ్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మనము సొంత భవనాలలో నిర్వహణ కొనసాగిస్తే సౌకర్యం ఉంటుంది. ఒక భావన ఒక విజయపూర్ ఒకటి ఏదైతే ఉందో కొంత జాప్యం, దాని కూడా స్థల సేకరణ చేసినాం. స్థల సేకరణ చేయబట్టి కూడా దాని భవన నిర్మాణం కొంత జాప్యమైంది. ఈ మధ్య దానికి 10 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించారు విజయపూర్ పాఠశాల కూడా.
అదొకటి మనకి వేసవిలో నిర్మాణం అయిపోతే 100% స్కూల్ భవనాలన్నీ సొంత భవనాల్లో మనం నిర్మాణం కొనసాగించే అవకాశం లభిస్తాయని చెప్పండి. ఇట్లా ఇంక ఇతర సంస్థల మిత్రులు అందరూ కూడా నాకు ఇప్పుడు సుపరిచితులు. పిఆర్టీయూ అంటే ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్, ప్రగతిశీల భావాలతో ఏదైతున్నదో మరి పని చేయాలనే ఒక తపన కలిగి ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయులను నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కాలమాని క్యాలెండర్ ఆవిష్కరణకు సంబంధించి అన్నాడు. వాస్తవంగా సండే నాడు మీరు ఏనాడైతే ప్రోగ్రాం ఉండేనో నేను అనుకోకుండా హైదరాబాద్లో ఇతరత్ర కార్యక్రమాలతో నిలిచిపోవడం జరిగింది. నేను అంటే ఇంటిమీడియట్ చేశాక నేను రాలేకపోయాను. నాకు ఆ దినం ఈవినింగ్ ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్ రాలేకపోయాను. నేను సమయం వల్ల ఈ డైరీ ఆవిష్కరణతో మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు నేను మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈ రాబోయే సంవత్సరం ప్రభుత్వ విద్యాలయాలు మరింత బలోపేతం చేయడం, పాఠశాల బోధనను మరింత బలోపేతం చేసి నిరుపేద వర్గ కుటుంబాలకు అండగా ఉండే విధంగా అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుతూ